హలో అండి, నేను డాక్టర్ కీర్తి తలారి పొమ్మకంటి, సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. సో మీరు ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతుంటే లేదా కీళ్ళవాతంతో బాధపడుతుంటే ఎటువంటి ఆప్షన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయో ఇవాళ మనము డిస్కస్ చేద్దాం. సో బేసికలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్. సో మన రోగనిరోధక శక్తి మన మీద వ్యతిరేకంగా తిరగబడడం వల్ల దీంట్లో కీళ్ళ నొప్పులు, వాపులు వచ్చి సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే జాయింట్స్ అనేవి నెమ్మదిగా డ్యామేజ్ అయ్యి జాయింట్స్ అన్ని వంకర్లు తిరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది, ఎర్లీగా స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రీట్ టు టార్గెట్ అంటే బేసిక్గా ఎంత తొందరగా వ్యాధిని కంప్లీట్గా కంట్రోల్లోకి తెస్తామో అంత తక్కువ జాయింట్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వస్తే మాత్రం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో యూజువల్గా మనము డిజీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ లేదా డీమార్డ్స్ అని మెడికేషన్స్ వాడతాం. ఇంతకు ముందర ఎలాగంటే చాలామందికి ఉన్న అపోహ, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ తప్ప వేరే ఏవి మందులు లేవు అన్నది అందరూ అనుకునే విషయం. కానీ ఇప్పుడు మాత్రం స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ అనేవి ఈదర్ చాలా షార్ట్ డ్యూరేషన్కి ఇవ్వటం లేదా అస్సలు లేకుండా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ డిజీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇవి కూడా మన ఇమ్యూనిటీ మన మీద తిరగబడి జాయింట్స్ మీద దాడి చేసి జాయింట్స్ని డ్యామేజ్ చేస్తున్నాయి కాబట్టి ఆ తిరగబడే ఇమ్యూనిటీని ఆపి జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడే మెడిసిన్స్నే మనం డిజీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అంటాం. వీటిలో ఇంతకు ముందర వరకు మనకి కన్వెన్షనల్ డిజీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అనేవి ఉండేవి. సో దాంట్లో మెథోట్రెక్సేట్ లేదా హైడ్రాక్సిక్లోరోక్విన్, లెఫ్లునమైడ్, సల్ఫసాలిజిన్ లాంటి మందులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి ఫర్దర్ బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో బయోలాజికల్స్ అని మెడికేషన్స్ చాలా రోజులుగానే ఉన్నాయి, న్యూవర్ ఆప్షన్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇవి ఇంజెక్టబుల్స్ అన్నమాట. సో డిజీజ్ ఎవరికైతే కన్వెన్షనల్ మెడిసిన్స్తో రెస్పాన్స్ రావట్లేదో లేదా కన్వెన్షనల్ మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయో వాళ్ళకి మనం బయోలాజిక్స్ మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేయటం వల్ల వాళ్ళకి ఫాస్టర్ ఇంప్రూవ్మెంట్ అండ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి మనకి తోడ్పడతాయి అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మనకి టార్గెటెడ్ డ్రగ్స్ అని కూడా వస్తున్నాయి. వీటిని సింపుల్గా ఓరల్ బయోలాజిక్స్ అని కూడా అంటారు. సో ఇవి టాబ్లెట్స్ లాగా, ఇవి కూడా బయోలాజిక్స్ లాగే ఫాస్ట్ రెస్పాన్స్, డ్యామేజ్ లేకుండా కాపాడతాయి. బట్ ఏ మెడిసిన్స్ అన్నా సరే ఓన్లీ ఇఫ్ దే ఆర్ నెససరీ, అంటే అవి అవసరం అయితేనే ఇస్తాము. వాటి సైడ్ ఎఫెక్ట్స్ని పరిగణలోకి తీసుకొని, పేషెంట్ పర్స్పెక్టివ్ని కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు దాన్ని బట్టి ఆ మెడిసిన్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. బికాస్ ఏ మెడిసిన్స్కి అసలు జీరో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి అక్కడ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనేది అసెస్ చేసి ఏ మెడికేషన్ అయితే వాళ్ళకి మోస్ట్ బెనిఫిషియల్ ఉంటుందో, ఏ మెడిసిన్ అయితే వాళ్ళ డిజీజ్ని కంప్లీట్గా కంట్రోల్ చేయగలదో ఆ మెడికేషన్స్ మనం ఇస్తామన్నమాట. సో కరెంట్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న మెడికేషన్స్ చూస్తే మాత్రం డిజీజ్ని మనం రెమిషన్ అంటే కంప్లీట్గా కంట్రోల్లో తేయడానికి ఆప్షన్స్ అనేవి, మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఎస్పెషలీ చాలామంది భయపడేది ప్రెగ్నెన్సీ గురించి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ మెడిసిన్స్ వాడకూడదేమో. సో ఇప్పుడు రుమటాయిడ్లో ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో కూడా డిజీజ్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ కాకుండా ఇంజెక్టబుల్స్ ఆర్ ఆల్సో అప్రూవ్డ్. సో ఈవెన్ బయోలాజిక్స్ కూడా ప్రెగ్నెన్సీలో అప్రూవ్డ్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద కరెంట్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.